నమస్కారం రైతు సోదరులకు. మనం ప్రస్తుతం వచ్చేసి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొత్తమామిడిపల్లి గ్రామంలో ఉన్నాము. మనం ప్రస్తుతం వచ్చేసి ఐకేపీ సెంటర్లో ఉన్నాము. రైతు సోదరులకు చెప్పే విషయం ఏమంటే, ఈరోజు మీరు తీసుకునే విత్తనాలు మంచి రకాలను ఎంచుకోండి, రేపటికి మంచి దిగుబడులను పొందండి. అలాగే ప్రస్తుతం మనము రైతుతోటి ఉన్నాము. అన్న మీ పేరు? నా పేరు గడ్డం శ్రీనివాస్. గడ్డం శ్రీనివాస్ గారు మన లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అనే వరి రకాన్ని సాగు చేశారు. అన్న మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? 6 ఎకరాలు సాగు చేశాను. 6 ఎకరాల్లో సాగు చేశారు. సో మీకు దిగుబడి అనేది ఎలా ఉన్నది? 6 ఎకరాలు. నా పేరు గడ్డం శ్రీనివాసు, కొత్తమామిడిపల్లి, దండపల్లి మండల్, మంచిర్యాల డిస్టిక్. నాకు 6 ఎకరాల భూమి ఉంది. లక్ష్మీ సీడ్ పెట్టాను. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 32 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. ఓకే. సో మీకు మొదటి నుంచి అంటే మీరు నాటేసిన నుంచి చివరి వరకు మీకు ఈ చార్మి అనే రకం ఎలా అనిపించింది? బాగానే ఉంది. తెగులుకు తట్టుకోగలిగింది. ఓకే. బాగా హైట్ పెరగలేదు. ఓకే. దుబ్బలు బాగానే వచ్చినాయి. ఓకే, సరే. తెగులను తట్టుకున్నది అంటే మీకు పెట్టుబడి అనేది ఎక్కువైనదా తక్కువైనదా? పెట్టుబడి బాగానే ఉంది. బాగా తక్కువ అంటే పెట్టుబడి తక్కువ మీడియం వచ్చింది. పంట కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది. అంటే మీరు అంటే తక్కువ పెట్టుబడిలో మీకు కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చింది అంటున్నారు. సో మీరు తోటి రైతులకు చార్మి అనే రకాన్ని చెప్పుకోవచ్చా? అంటే ఈ రకాన్ని సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని మీ తోటి రైతులకు చెప్పే అంత ఉందా? మన ఈ చార్మి చేసుకోవచ్చు. బాగానే ఉంది. తోటి రైతులు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు చార్మి అనేది మనకు ఏ గ్రేడ్లో ఐకేపీ సెంటర్లో పోతుంది. సో రైతు సోదరులు మీరు తీసుకునేటప్పుడు మంచి రకాలైన విత్తనాలను తీసుకోండి, అధిక దిగుబడులు పొందండి. థ్యాంక్ యూ అన్న.